బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా హస్తం గుటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు ఆయన సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక ఈ నెల 13న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ లోకి వరుస చేరికలతో కేసీఆర్ అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పలుమార్లు మాట్లాడిన కేసీఆర్ వారిని పార్టీ మారకుండా తీవ్రంగా ప్రయత్నించారు. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలంతా కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వరుస వలసలతో కారు పార్టీ ఖాళీ అవుతోంది. మోర్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరికకైతే ముహూర్తం ఫిక్స్ అయింది. ఇంకా ఈ లిస్ట్ లో ఎవరున్నారు? ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం ఉంది. ఇప్పుడు తాజాగా రేపు మార్నింగ్ రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కొనసాగుతుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్లో గట్టి దెబ్బ తలగబోతుంది. వీరితో పాటుగా మరో 5 కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో మనకు రాజేంద్రనగర్ సంబంధించిన ప్రకాష్ గౌడ్ ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అదేవిధంగా షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి, తర్వాత ఎల్బీనగర్ సుధీర్ రెడ్డితో పాటుగా మనకు కూకట్పల్లి మాధవర కృష్ణారావు, వీళ్ళు కూడా మొత్తం 6 సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. వాళ్ళు 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో దీంతో అంటే రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచే వస్తున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూ ఉంది. సో ఆ అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే మొత్తం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి 26 మంది కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే వారి యొక్క బీఆర్ఎస్ ఎల్పీ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేటువంటి మార్గం సుగమవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ చెందినటువంటి 6 ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం కనబడుతోంది. దీనిలో మొత్తం 25 మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటి వరకు మనకు 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంకో అంటే మొత్తం 17 మంది కనుక చేరినట్లయితే అది బీఆర్ఎస్ పార్టీ మండలిలో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే అది కూడా విలీనమైనటువంటి ప్రక్రియ ఉండబోతుంది. మరో 11 మంది కనుక ఎమ్మెల్సీలు కనుక చేరినట్లయితే అది కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా కనుమరుగే అవకాశం ఉంది. సో 2 రకాలుగా చూసినట్టయితే వలసల పర్వం కొనసాగుతున్నట్టు నేపథ్యం కనబడుతుంది. ఒకవైపు మండలి, మరోవైపు అసెంబ్లీ 2 సంబంధంగా కూడా జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భం కనబడుతుంది. వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రధానంగా 2 అంశాలు కూడా స్పష్టం చేస్తున్నారు. చాలా పూర్తిగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. సో గత 10 సంవత్సరాలుగా మేము ఎన్నడూ మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఉన్నాము. అదే కాకుండా ఇక్కడ పూర్తిగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారో నిర్బంధం లేదు. అదేవిధంగా అభివృద్ధి పైన ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన ధర్మిలో మేమంతా కూడా అభివృద్ధి కోసమే పార్టీని మారుతున్నాం. పార్టీ వచ్చి మా నియోజకవర్గ సంబంధించినటువంటి అభివృద్ధి చేసుకోవడం కోసమే పార్టీ మారుతున్నామని కూడా చెప్తా